హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రాజును చూసిన అపర్ణ తల్లిదండ్రుల వివరాలు అడుగుతూ ఉంటుంది. ఇంకా రాజు అయితే అబద్ధం చెప్పాలని ఫిక్స్ అయిపోతూ చెప్పబోతూ ఉంటే ఇంతలోనే ఇందు తండ్రి పేరు చలపతి, తల్లి పేరు లక్ష్మి, తమ్ముడి పేరు వెంకటేశ్వర్లు అని చెప్తూ ఉంటే ఇందు అని రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఏంటి మీ తమ్ముళ్ళలాగే వెంకటేశ్వర్లు అంటే మీకు కూడా నచ్చదా అని ఇందు అడుగుతూ ఉంటే అది కాదు, ఇప్పుడు వాళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నావు? అయితే ఇప్పుడు మా ఇల్లు పక్క వీధిలో ఉంది, మేము పెళ్లి రోజు రిచ్గా చేసుకోం, చికెన్ వండుకొని మాత్రమే తినేస్తామనేసి మొత్తం అన్నీ చెప్పేశాయి అని రాజు ఇందుతో అంటూ ఉంటే ఏంటి బాబు అని అపర్ణ అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే అని రాజు అంటూ ఉంటే మీరు ఎక్కడుంటారు అని అపర్ణ అడుగుతూ ఉంటుంది. ఈ సిటీలోనే ఉంటాం అని రాజు అయితే చెప్తూ ఉంటాడు. ఈ సిటీలో అంటే ఎక్కడ బావా అని స్వాతి అయితే అడుగుతూ ఉంటుంది. పక్కనే ఉన్న బస్తీలో ఉంటామమ్మా అంటూ రాజు చెప్తూ ఉంటాడు. ఆ బస్తీ మీకు కంఫర్ట్గా ఉంటుందా బాబు అని శేషు అడుగుతూ ఉంటే ఏం కంఫర్ట్ ఉంటుంది మావయ్య, అడ్జస్ట్ అవ్వాలి కదా అని రాజు అంటాడు. కానీ నువ్వు మాత్రం ఇప్పుడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదయ్యా. ఈరోజు మా అందరి మైండ్లో బ్లాక్ అయిపోయాయి. ఇదిగో మా ఆవిడ్నే తప్పించి నువ్వు ఇందుని పెళ్లి చేసుకున్నావంటే నువ్వు నిజంగా గ్రేట్ బాబు. ఈ సిటీ మొత్తం జల్లెడ వేసిన నీలాంటి వాడు మాత్రం దొరకడు అని శేషు అంటూ ఉంటాడు. సారీ అత్తయ్య, ఇందాక కార్లో అంటే తెలియకుండా మిమ్మల్ని అని రాజు చెప్తూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు అని భ్రమరాంబ అంటూ ఉంటుంది. అంటే ఇందాక నిన్ను కొట్టింది అనబాబేనా అని శేషు అడుగుతూ ఉంటే శేషు ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిలేయమని చెప్తున్నాను కదా అంటూ భ్రమరాంబ కోపంగా వెళ్ళిపోతుంది. మా భ్రమకి నొప్పిగా ఉన్నట్టుంది, వెళ్ళి ఓదారుస్తా అంటూ శేషు వెనకే వెళ్తాడు. స్వాతి ఇప్పుడు హ్యాపీనా అని ఇందు అంటూ ఉంటే పెళ్ళి ఆగిపోయింది కదక్క, చాలా హ్యాపీగా ఉంది, కాకపోతే ఈ పెళ్ళి ట్విస్టే అర్థం కావట్లేదు అని స్వాతి అంటూ ఉంటే నాన్నమ్మ మీరేం ఫీల్ అవ్వకండి, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, అంత సడన్గా అలా జరిగిపోయింది అని ఇందు అంటూ ఉంటే సడన్గా జరిగిపోయింది అంటావేంటే, అసలు నువ్వే కదా ప్లాన్ వేసింది, ఏం నటన, నీ నటనకి ఆస్కర్ అయినా తక్కువే అని రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. నానమ్మ నా మీద మీకేమైనా కోపంగా ఉందా అని ఇందు అడుగుతూ ఉంటే చచ్చా అదేం లేదమ్మా, ఆ రేఖ అనుకున్నట్టు జరగలేదు, మాకది చాలు. బాబు మీ ఇంటి పేరేంటి అని అపర్ణ అడుగుతూ ఉంటే వామో నా ఇక్కడే ఉంటున్న పూర్వతరాన్ని అడిగేసినట్టు ఉన్నారు, వెంటనే జంప్ అయిపోవాలి అనుకుంటూ అవన్నీ తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందామండి. అవును ఈవిడేమవుతారు అని రాజు అడుగుతూ ఉంటే అమ్మమ్మ అని ఇందు చెప్తుంది. అమ్మమ్మ బాగా చెమట పట్టుతుంది, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమే ఇందు, అదే ఇందు ఇంతకీ మన గది ఎక్కడుంది అని రాజు అడుగుతూ ఉంటే నేను చూపిస్తాను కదా పదండి అని ఇందు చెప్తుంది. మీరు ఫ్రెష్ అయ్యండి, నేను స్వీట్ ప్రిపేర్ చేస్తాను అని స్వాతి అంటూ ఉంటే దాంతోపాటు కొంచెం చికెన్ కూడా అని రాజు అంటూ ఉంటే ఇందు అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. అదేం లేదులే, మీ ఇంటికి తగ్గట్టుగా కాస్త రిచ్గా మటన్ ప్రిపేర్ చేయి అని రాజు చెప్తూ ఉంటే అదేం లేదు స్వాతి, మీ బావ జస్ట్ జోక్ చేస్తున్నారు అంతే కదా అని ఇందు కోపంగా చూస్తూ ఉంటే అంతేలే మరదలు కదా, ఏదో సరదాగా అలా అన్నానులే అని రాజు అంటాడు. సరే నాతో రండి, ఫ్రెష్ అవుదురు కానీ అంటూ ఇందు రాజుని తనతో పాటు తీసుకెళ్తుంది. ఏవండి నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదండి, తన్ని చూస్తుంటే మన కొడుకుని చూస్తున్నట్టే అనిపిస్తుంది అంటూ అపర్ణ చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది అపర్ణ, ఒకవేళ మన అనుమానం నిజమైతే వాడు మన మనవడయ్యే అవకాశం ఉంది, లేకపోతే అచ్చుగుద్దినట్టుగా మన రాజులో ఎలా ఉంటాడు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. అవునండి వాడు ఖచ్చితంగా మన కూతురు కొడుకే అయ్యి ఉంటాడు, అది తెలియాలంటే తన అమ్మ నాన్నల్ని కలిసి మాట్లాడాలి, అప్పుడే మనకి నిజాలేంటో తెలుస్తాయి అంటూ అపర్ణ రాజు గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు రేఖ కోపంతో రూమ్లో ఉన్న వస్తువులన్నీ విసురు కొడుతూ ఉంటే రేఖ ఏం చేస్తున్నావు అంటూ భూషణ్ అడ్డుకుంటాడు. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నాను, అసలు ఏంటి ఈ ఆస్తి సొంతం అవుతుందని ఆస్తి కోసం ఎన్ని పథకాలు వేశాను, ఎన్ని ప్లాన్లు వేశాం, మొన్నటికి మొన్న ఇందు సంతకం పెట్టే లోపే కిడ్నాప్ జరిగింది, ఏదో ఒకటి చేసి దాన్ని ఇంటికి తిరిగి తీసుకొచ్చి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టిస్తే ఆ సంతకాలు చెల్లవు, దానికి పెళ్ళైతేనే ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుందన్నారు. ఆ ఆస్తిని దక్కించుకోవడం కోసం నా కొడుక్కి నాకు
ఇష్టం లేకపోయినా ఆ చదువు లేని దద్దామని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటే చివరి నిమిషంలో దాన్ని ఇవాళ ఎవడో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చేశాడు. ఏంటి భూషణ్ ఇది? ఏంటి ఇదంతా? మా అమ్మ కోరిక, నా కోరిక ఈ ఆస్తి మా సొంతం అవ్వడం 2 తరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ప్రతిసారి అందినట్టే అంది, చివరి నిమిషంలో అది అందకుండా పోతుంది. ఎందుకిలా జరుగుతుంది అంటూ రేఖ కోప్పడుతూ ఉంటుంది. రేఖ, నువ్వు వదిలేసి తప్పు చేసావు, వాళ్ళ పెళ్ళిని అలా ఎలా ఒప్పుకుంటావు అని భూషణ్ అంటూ ఉంటే, ఒప్పుకోక ఏం చేయమంటావు? వాళ్ళంతా పకడ్బందీగా ప్లాన్ చేసి పెళ్లి చేసుకొని వచ్చావు. ఒకవైపు ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించాడు అంటున్నాడు, ఇంకోవైపు ఆ పెళ్లి ఫోటోలు చూపించి మీడియాకి వెళ్తానంటున్నాడు కదా. ఒక్కసారి ఈ టాపిక్ మీడియా ముందుకు వెళ్ళిందంటే మనమే ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నామని అందరికీ తెలిసిపోతుంది భూషణ్. మన అప్పులోళ్ళకి ఈ విషయం తెలిసిన వెంటనే మనకి ఒక్క రూపాయి కూడా రాదని అందరూ కలిసికట్టుగా ఒక్కసారిగా వచ్చి మన మీద పడిపోతారు. అప్పుడు మనం ఎక్కడికి పోతాం? అందుకే వాళ్ళని ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయాను అని రేఖ అంటుంది. మనం అనుకున్నట్టుగా జరిగితే ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది, అప్పులన్నీ తీరిపోతాయి, దర్జాగా బ్రతకొచ్చని చాలా కళ్ళు కన్నాను. ఇప్పుడు ఆ కళలన్నీ కళ్ళు అయిపోయాయి. అసలు మన ఊహల్లో బ్రతకడం తప్ప ఆస్తి మన సొంతం అవుతుందని గ్యారంటీ లేదనిపిస్తుందని భూషణ్ అంటూ ఉంటే, భూషణ్ ఆస్తి మన సొంతం అవ్వాలని రేఖ అంటుంది. ఎలా అవుతుంది రేఖ? అడ్డుగోడల రాజుగాడు ఉన్నాడు, వాడు ఏమైనా అంటే రఫ్ ఆడించేస్తానంటున్నాడు. వాడి స్పీడ్కి నేను జడుచుకున్నాను. వాడు ఇలా ఎందుని పెళ్లి చేసుకుంటాడని తెలియక దాని ఆస్తి మనకు వస్తుందని ఏదేదో వాగేశాను. ఇప్పుడు అదే మన కొంప ముంచేలా ఉందని భూషణ్ అంటాడు. నువ్వేం వర్రీ అవ్వకు భూషణ్, వాడేం చేయలేడు. మనం వాళ్ళ పెళ్లి చెల్లదని నిరూపించాలి. కుదరకపోతే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయించి ఇందుకి మళ్ళీ మన అబ్బాయితో పెళ్లి చేయించాలి. ఎలా చేయాలో తెలియదు, కానీ చేసి తీరాలి. అలా చేయడానికి ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను, నువ్వు కూడా ఆలోచించు అని రేఖ అంటుంది. మరోవైపు రాజు, ఇల్లు మొత్తం చూపించావు, అంతా బాగుంది. పెద్ద పెద్ద రూమ్స్, ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్లు, పెద్ద హాలు, బాల్కనీలో పెద్ద ఉయ్యాల, ఇంటి ముందు పచ్చటి గార్డెన్, అన్ని సౌకర్యాలతో ఇంద్రభవనంలా ఉంది. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు నన్ను ఈ స్టోర్ రూమ్లోకి ఎందుకు తీసుకొచ్చా? కొంపదీసి ఈ రూమ్ అంతా క్లీన్ చేయమంటావా ఏంటి? అదేం కుదరదు అని రాజు అంటూ ఉంటే, అది కాదు అని ఇందు అంటుంది. ఏం కాదు, నువ్వేమైనా అనుకో. మొన్నంటే నిన్ను కిడ్నాప్ చేసిన విషయం మా అమ్మ నాన్నతో ఎక్కడ చెప్తావోనని నువ్వు గిన్నెలు తోమంటే తోమాను, ఏం చెప్తే అది విన్నాను. కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు. మొన్న నువ్వు నన్ను పెట్టిన టార్చర్కి కావాలంటే ఇప్పుడు రాజుల కాలు మీద కాలు వేసుకొని నా పనులన్నీ చేయించుకోగలనని రాజు అంటాడు. అంటే నువ్వు నాకు వచ్చింది భర్తగా యాక్ట్ చేయడానికి కాదు, నా మీద పగా ప్రతీకారం తీర్చుకోవడానికి అని ఎందు అంటూ ఉంటే, అదేం కాదు. అంటే నువ్వెక్కడ మళ్ళీ నాతో పనులు చేయిస్తావా అని అలా అన్నానని రాజు అంటాడు. నువ్వు ఎలా అన్నా నీ మనసులో మాత్రం నా మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉంది కదా అని ఎందు అంటుంది. అదంతా సరే, అవును నన్ను ఎందుకు ఈ స్టోర్ రూమ్లోకి తీసుకొచ్చావు చెప్పు అని రోజు అడుగుతూ ఉంటే, ఇది స్టోర్ రూమ్ కాదు, ఇదే నా బెడ్రూమ్ అని ఎందు అంటుంది. ఊరుకో, ఇది నీ బెడ్రూమ్ ఏంటి? నీ కళ్ళకు నేను అంత వెర్రదోలా కనిపిస్తున్నానా? నువ్వు చెప్తే నమ్మడానికి? నువ్వు ఈ ప్యాలెస్కి ఎవరానివి? నువ్వు ఉండే గది చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది, కానీ మా ఇంట్లో రూమ్ కన్నా చాలా దారుణంగా ఉన్న ఈ స్టోర్ రూమ్లో నువ్వు ఉంటావా? చెప్పడానికి నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలని రాజు అంటాడు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నేనుంటున్న గది ఇదే అని ఇందు చెప్పడంతో రాజు షాక్ అయిపోతూ, ఏంటి ఈ గదిలో నువ్వుంటున్నావా? అమ్మో అమ్మో, హార్ట్ బ్రేక్, మోసం చేసావే, నన్ను మోసం చేసావు అని రాజు అంటుంటే, ఏమైంది ఇప్పుడు? నేనే మోసం చేశాను, తెక్కగా ఉందా నీకు అని ఎందు అంటుంది. తెక్క నాకు కాదే, నీకు. నీదో పెద్ద ప్యాలెస్, ఆ ప్యాలెస్కి ఎవరని నువ్వే అన్నావు కదా. నీకు భర్తగా నటిస్తే వేలకు వేలు ఇస్తానంటే డబ్బు అవసరం ఉండే తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చాక చూస్తే నువ్వు నాకన్నా బికార్లో ఉన్నావు, ఇంకా నాకేం డబ్బులు ఇస్తావే అని రాజు అంటూ ఉంటే, ఇంకా ఆపుతావా అని ఎందు అంటుంది. ఏంటే ఆపేది? నాకు తెలుసు నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నన్ను ఇరికిస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది. ఆ తర్వాత నాకు డబ్బులు ఇవ్వకపోయినా నేనేం చేయలేననే కదా ఇదంతా చేసావు. వామ్మో, నీకున్న తెలివితేటలు ఈ భూ ప్రపంచంలో ఎవరికి ఉండవే. దాకా కుట్ర, మోసం, దారుణం అని రాజు అరుస్తూ ఉంటే, అరవకు, ఊరుకో, ముందు నేను చెప్పేది విను అని ఇందు చెప్తూ ఉంటే, ఇంకా నేను వినేది లేదు, యాక్ట్ చేసేది లేదు. అనవసరంగా నా టైం బొక్క. దాంతోపాటు ఎక్కడ ఎవరు గుర్తుపడతారోనని టెన్షన్ ఒకటి. అమ్మో వద్దమ్మా, నువ్వు వద్దు.
నీ అర్ధమొగుడు క్యారెక్టర్ వద్దు అని రాజు అంటూ ఉంటే, చెప్పింది వినకపోతే చెంపలు వాయిస్తా అని ఇందు అంటుంది. ఏంటి, నువ్వు నన్ను కొడతావా, ఈ రాజుగారిని కొడతావా, ఏది కొట్టు అని రాజు అంటూ ఉంటే, నమ్మకం అంటే రాజు, రాజు అంటే నమ్మకమని ఎంత నమ్మించావురా, నేను నీలా మోసం చేసేదాన్ని కాదు అని ఇందు అంటుంది. అంటే అప్పుడేదో డబ్బుల కోసం అలా చేశాను అని రాజు అంటూ ఉంటే, మరి ఇప్పుడు నాకు భర్తలో యాక్ట్ చేస్తుంది అని ఇందు అడుగుతూ ఉంటే, డబ్బుల కోసమే అని రాజు అంటాడు కదా. నీలాంటి డబ్బు పిచ్చోళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటాడా, ఆ విషయం నాకు తెలుసు కదా. మరి తెలిసి నీలాంటి వాడిని ఎవరైనా మోసం చేస్తారా అని ఇందు అంటూ ఉంటే, కానీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు చెప్పింది ఏంటి, ఇక నువ్వు ఉండిన గదేంటి అని రాజు అడుగుతూ ఉంటే, అదంతా ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు, చెప్పేంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంది. నీకు ఇస్తానన్న డబ్బులు ఖచ్చితంగా నీకు ఇస్తా. నువ్వు ఇందాక చాలా ఓవర్ యాక్షన్ చేసావేంటి, అప్పుడే నేను చెప్పిన కండిషన్స్ అన్నీ మర్చిపోయావా, మనం మాట్లాడుకున్నప్పుడు నేను పెట్టిన కండిషన్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని ఇందు చెప్పడంతో ఇంకా రాజు అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇందు పెళ్ళి ఆపుకోవాలని చెప్పేసి అర్ధరాత్రి టైంలో రాజును కలుస్తుంది. ఏం ఆలోచిస్తున్నా అని రాజు అడుగుతూ ఉంటే, నీకు ఒక జాబ్ ఆఫర్ ఇస్తున్నాను అని ఇందు అనడంతో, ఏంటి, నువ్వు నాకు జాబ్ ఆఫర్ ఇస్తున్నావా, జాబ్ చేసేవాడిని అయితే ఎప్పుడో జాబ్లో జాయిన్ అయ్యేవాడిని, కానీ నాకు ఒకరి కింద పని చేయడం, వాళ్ళు చెప్పినట్టు చేయడం, చాలని జీతంతో సర్దుకోవడం అంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే నేను జాబ్ చేయను, బిజినెస్సే చేస్తాను అని రాజు అంటూ ఉంటే, ముందు నేను చెప్పేది విను అని ఎందు అంటుంది. ఏం చెప్తావు, మీ కంపెనీలో ఎవరు అసిస్టెంటో మేనేజరో మానేసి ఉంటాడు, అది నాకు అంటగట్టాలని చూస్తున్నావు అంతేనా, ముందు కంపెనీలో మంచి పొజిషన్ అని ఏదేదో చెప్తారు, తీరా కంపెనీకి వెళ్ళాక ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ లేదని ఖాళీగా ఉన్న ఏదో ఒక చిన్న జాబ్ ఆఫర్ చేస్తారు, అది నాకు తెలీదా అని రాజు అంటూ ఉంటే, అందుకే నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు, ఫస్ట్ నేను చెప్పేది విను, ఆల్రెడీ నీకు చెప్పాను కదా రేపు నాకు పెళ్లి జరగబోతుందని ఇందు అంటుంది, దాన్ని ఆపాలని కూడా చెప్పావు కదా అని రాజు అంటూ ఉంటే, అవును, అందుకోసమే నీకు ఒక జాబ్ ఆఫర్ చేస్తున్నాను అని ఇందు అంటూ ఉంటే, ఈ పెళ్ళి ఆపడానికి నా జాబ్కి సంబంధం ఏంటి అని రాజు అడుగుతూ ఉంటాడు. ఆ పెళ్ళి ఆగాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఇందు చెప్పడంతో రాజు షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకేమైనా పిచ్చా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, అస్సలు చేసుకోను, అమ్మో నా చేత ముళ్ళేసుకొని నన్ను కాల్చుకు తిందామని, ప్రశాంతంగా ఉన్న నా జీవితాన్ని సర్వనాశనం చేసేద్దామని, నో, పెళ్ళనే ఆ యుద్ధంలోకి నేను ఎప్పటికీ అడుగు పెట్టను, సోలో బతుకే సో బెటర్ అన్నట్టుగా ఇలాగే సోలోగా ఉండిపోతానని రాజు అంటూ ఉంటే, నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా అని ఇందు అంటుంది. బాగానే ఉన్నాను కదా అని రాజు అంటూ ఉంటే, అసలు నీలాంటివన్నీ బుద్ధున్న వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని ఇందు అంటూ ఉంటే, అంటే నీకు బుద్ధి లేదా, నువ్వే కదా పెళ్ళి అన్నావు అని రాజు అంటూ ఉంటే, అన్నాను అంటే నా మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు వేసి జన్మలకి నాకు తోడుగా ఉండమనలేదు, ఏదో కొన్ని రోజులుగా నాకు భర్తగా నటించమంటున్నాను, నువ్వు విన్నది నిజమే, నేను నీకు ఆఫర్ చేస్తున్న జాబ్ ఇదే, నేను నిన్ను భర్తగా అద్దెకు తీసుకోవాలనుకుంటున్నాను అని ఇందు చెప్పడంతో, ఏంటి, నన్నే అద్దెకి తీసుకుంటావా, అద్దెకి తీసుకోవడానికి అరువు తీసుకోవడానికి నేనేమైనా షాప్లో దొరికిన వస్తువు అనుకుంటున్నావా, లేదంటే స్ట్రీట్ రౌడీ అనుకున్నావా, అయినా ఈ ఆలోచన నీకెలా వచ్చిందే, అరే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే అద్దె భార్యను అద్దె భర్తను తీసుకొని వెళ్ళి సమస్యను పరిష్కరించుకోవడం సినిమాల్లో చూశాను, కానీ ఇలా నిజ జీవితంలో అద్దె భర్తను కానీ అద్దె భార్యని కానీ నేనెప్పుడు చూడలేదమ్మా, ఇప్పుడు విన్నావుగా, అయినా నువ్వేం ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇస్తాను అని ఇందు అనడంతో, ఏంటి, డబ్బులు ఇస్తావా అని రాజు షాక్ అవుతూ ఉంటాడు. మరి లేకపోతే నువ్వు ఫ్రీగా చేస్తావా అని ఇందు అంటే, ఫ్రీగా అంటే మనకేం అవసరం లేదు, డబ్బులు ఇస్తే నేను కిడ్నాప్ కూడా చేస్తాను, సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తాయి మరి అని రాజు అంటూ ఉంటే, ఇప్పుడు కూడా నీకు డబ్బులు చాలా అవసరం ఉన్నట్టుంది కదా, అందుకే నేను చెప్పినట్టు చే, నా పెళ్ళి ఆగిపోతుంది, నీకు డబ్బులు వస్తాయి, ఏ ప్రాబ్లం ఉండదు అని ఇందు అంటుంది. నిజంగా ఏ ప్రాబ్లం ఉండదు కదా అని రాజు అడుగుతూ ఉంటే, అస్సలు ఉండదు, చెప్పు, చేస్తావా, నాకు టైం లేదు అసలు, త్వరగా చెప్పు అని ఇందు అడుగుతూ ఉంటే, రాజు ఆలోచించుకుంటూ ఉంటాడు. సర్లే, నీకు ఇష్టం లేదనుకుంటా, నేను వేరే పర్సన్ని చూసుకుంటానులే అని ఇందు వెళ్ళబోతూ ఉంటే, ఆగాగు, చేస్తాను కానీ పేమెంట్ సెట్ అయ్యాకే చేస్తాను అని రాజు అంటాడు. సరే, రోజుకి నీకు ఎంత కావాలి అని ఇందు అడుగుతూ ఉంటే, ఎంత అంటే హాస్పిటల్లో రోజుకి బెడ్, మెడిసిన్ ఛార్జెస్
అని ఆలోచించుకుంటూ రోజుకొక 50,000 అయితే సరిపోతాయి అనుకుంటూ చెప్పేలోపే 5,000 ఇస్తా అని ఇందు అంటుంది. ఏంటి 5,000? మరి అంత చీప్గా కనిపిస్తున్నానా? తక్కువలో తక్కువ ఓ 50,000 అని రాజు చెప్పడంతో ఏంటి ఒక్కరోజుకి 50,000 అని ఇందు షాక్ అవుతూ ఉంటుంది. అంతే మరి మనకి అలా డిమాండ్ ఉంది తెలుసా అని రాజు అంటూ ఉంటే హలో నువ్వేమైనా సినిమా హీరో కాదు 50,000 ఇవ్వడానికి అని ఇందు అంటుంది. హలో నువ్వు ఇచ్చే 5,000కి జూనియర్ ఆర్టిస్ట్ కూడా రాడమ్మా, పేమెంట్ విషయంలో తగ్గే ప్రసక్తే లేదు అని రాజు అంటే చూడు నేను అంత ఇవ్వలేను కానీ నువ్వు ఎక్కువ డిమాండ్ చేస్తున్నా అని ఇందు అంటుంది. సర్లే 50,000 కాకపోతే ఓ 40,000 అని రాజు అంటే 6,000 అంతే అని ఇందు అంటుంది. లేదు లేదు కుదరదు అంటూ ఇద్దరు కూడా బేరం ఆడుకుంటూ ఉంటారు. 10,000 ఇంతకంటూ ₹1 కూడా ఎక్కువ ఇవ్వను అని ఇందు చెప్పడంతో ఇంకా ఎక్కువ లాగితే మొదటికి మోసం వచ్చినట్టు ఉండేది. అది కాదు 30,000 అని రాజు అడుగుతుంటే కుదరదు అని ఇందు అయితే చెప్తుంది. సర్లే ఏం చేస్తా అని రాజు అంటుంటే నువ్వు చేయకపోతే నేను వెళ్ళి లక్కీగాడితో మాట్లాడుకుంటాను, వాడైతే 5,000కైనా వస్తాడు అని ఇందు అంటే అంత పనొద్దు, వాడికి అసలు యాక్టింగ్ కూడా రాదు. సర్లే నేనే చేస్తానులే. అవును ఇందు నువ్వు ఏ నమ్మకంతో నాకు ఈ జాబ్ ఇస్తున్నా? కిడ్నాప్ చేసిన వాళ్ళకి నిన్ను అప్పగించనని నీతో చెప్పి అప్పగించేశాను కదా అని రాజు అంటాడు. అలా చేసావు కాబట్టే నేను నమ్ముతున్నాను. నువ్వు మోసం చేసినా నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటుంది. మధ్యలో ఏం జరిగినా నువ్వు అనుకున్న పని పర్ఫెక్ట్గా పూర్తి చేస్తావు. ఇప్పుడు నా పని పర్ఫెక్ట్గా పూర్తి చేసేది నువ్వు మాత్రమే, నటించడంలో నీ తర్వాతే ఎవరైనా అని ఇందు చెప్తూ ఉంటే థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అంటూ రాజు సంతోషపడుతూ అవునిందు నేను ఎన్ని రోజులు నీ మొగుడుగా ఉండాలి? అద్దె మొగుడుగా ఎన్ని రోజులు ఉండాలి అని రాజు అడుగుతాడు. నేను అనుకున్న పని పూర్తి అయ్యేంత వరకు నువ్వు అలా నటిస్తూనే ఉండాలి. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు భార్యాభర్తలుగా పరిచయం చేస్తున్నాను కదని నువ్వు నిజమైన భర్తలా ఓవర్ యాక్షన్ చేయకూడదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. నేను చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యాలి అని ఇందు అంటే నువ్వు చెప్పింది చేయడానికి అంటే తల ఆడించడానికి నేనేమైనా పెట్ షాప్లో నుంచి తెచ్చిన పెట్ను అనుకుంటున్నావా? సర్లే డబ్బులు ఇస్తున్నావు కదా కంటిన్యూ అని రాజు అంటూ ఉంటే చూడు నీ సొంత తెలివితేటలని ఎప్పుడు వాడకూడదు. ముఖ్యంగా ఈ పని పూర్తయ్యేంత వరకు పర్సనల్ పనులు ఏవి పెట్టుకోకూడదు అని ఇందు అంటుంది. సర్లే నీ కండిషన్స్ అన్నీ అయిపోయా ఇంకేమైనా ఉన్నాయా అని అంటూ ఉంటే చూడు మళ్ళీ చెప్తున్నా నేను నీకు భార్యగా నటిస్తున్నా అంతేకాని నీ భార్యని కాదు. నీ చేతులు కాళ్ళు కాదు నీ చూపులు కూడా హద్దుల్లోనే ఉండాలి అని ఇందు అంటూ ఉంటే ఇలా చేతులు కట్టుకొని కళ్ళు మూసుకొని ఉంటానులే కానీ ఒకవేళ హద్దు దాటాల్సిన అంటే అప్పుడేంటి పరిస్థితి అని రాజు అంటూ ఉంటే నీకు వచ్చే శాలరీలో కటింగ్స్ ఉంటాయి అని ఇందు అంటుంది. ఇదేం ఫిట్టింగే అని రాజు అంటూ ఉంటే లేదంటే నువ్వు కుదురుగా ఉండే టైప్ కాదు కదా అని ఇందు అంటుంది. ఎందుకలా అంటా? పరాయి స్త్రీ అంటే నాకు చాలా గౌరవం ఉంది తెలుసా అని రాజు అంటూ ఉంటే ఒకవేళ నేను నిజంగా నీ భార్య నన్ను ఫీల్ అవుతావేమో అని ఇందు అంటూ ఉంటే చిచి నిన్న అని రాజు అంటాడు. ఏం మాట్లాడుతున్నా అని ఇందు అంటూ ఉంటే అదే ఏదో తప్పక నిన్ను భారీగా ఫీల్ అవుతున్నాను, అలాంటిది నిజంగా అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటా? సర్లే కానీ ఎంత కట్ చేస్తావు అని రాజు అడుగుతూ ఉంటే అది నువ్వు చేసే పనిలోనూ మాట తోలడంలోనూ అదే ఓవర్గా మాట్లాడడంలోనూ లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కల్పించి చెప్పడం లాంటివి. అందుకే ఎప్పుడు నీ లిమిట్స్లో నువ్వు ఉండాలని గుర్తుపెట్టుకో ఓకేనా? చూడు ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. యు ఆర్ మై రెంటెడ్ హస్బెండ్ అని ఇందు అంటూ ఉంటే సాయిరామ్ రెంటెడ్ హస్బెండా ఈ పదం వినడానికే అదోలా ఉందే, ఇంకా నటించడం ఎలాగో. సరేలే కండిషన్స్ అన్నీ నాకు ఓకే కానీ నాది ఓ కండిషన్, నాకు ఇస్తానన్న డబ్బులు ఏ రోజుకి ఆ రోజే ఇవ్వాలి, ఆలస్యం చేయడానికి అస్సలు కుదరదు అని రాజు అంటే సర్లే ఇస్తానని ఇందు అంటుంది. ఇప్పుడు ఇస్తానని తర్వాత రేపో మాపో అని రోజులు గడిపితే అస్సలు ఊరుకోను. నేను అసలే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను, నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం అని రాజు అంటాడు. ఇస్తానన్నాను కదా ఖచ్చితంగా ఏ రోజుదే ఆ రోజే ఇస్తాను ఓకేనా అని ఇందు రాజు ఇద్దరు కూడా డీల్ చేసుకుంటారు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఇందు అడుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఎపిసోడ్లో చిన్నప్పటి నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా, మీ మాటకి నేను ఎప్పుడైనా ఎదురు చెప్పానా ఆంటీ ఇప్పటికీ అదే చెప్తున్నా, మీరు ఏది చేయమంటే అదే నేను చేస్తా అంటూ ఇందు రేఖ దగ్గర నటిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే చేస్తావా అని రేఖ అడుగుతూ ఉంటే ఆంటీ మీరేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఇందు అంటూ ఉంటే అయితే విడాకులు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని రేఖ అడుగుతుంది. ఇక ఇందు రాజు
భ్రమరాంబ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.